హలో ఫ్రెండ్స్, అచ్చమైన పాలకోవా ఎలా తయారు చేయాలో చూద్దామా? పాలు, నెయ్యి, యాలకుల పొడి, బెల్లం, అలాగే కాజు. ఫస్ట్ పాలని అడుగు మందంగా ఉండేటువంటి నేనైతే ఇత్తడి పాత్ర తీసుకున్నాను. మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే అది తీసుకోవచ్చు, కానీ ఇత్తడి పాత్రలో అయితే బాగుంటుంది. సో పాలు పొంగొచ్చిన తర్వాత మనం ఒక గరిటె సహాయంతో దాన్ని తిప్పుతూ ఉండాలి. అది మనకి కోవా రెడీ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. మినిమం నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 2 hours టైం పట్టింది. మనకి ఈ రెసిపీ చేయాలంటే చాలా ఓపిక కావాలి, కానీ దీంట్లో ఉండే పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కొంతమంది పాలు తాగటానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ స్వీట్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పాలలో ఉండే పోషక విలువలన్నీ మనకి ఈ రెసిపీలో ఉంటాయి. మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. మనం దీంట్లో ఎలాంటి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ షుగర్ కానీ యాడ్ చేయం. ఇది హై కాల్షియం, హై ప్రోటీన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీ పిల్లలకి ఒక్కసారన్నా ట్రై చేసి పెట్టండి. దీన్ని డైలీ ఒకటి తింటే పిల్లల బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో మనకి కోవా ఇలా చూపిస్తున్న విధంగా కోవా అనేది స్లోగా రెడీ అవుతూ ఉంటుంది. మనకి సైడ్స్ అంటుకుపోయిన మీగడి మొత్తం కూడా మనం మళ్ళీ పాలల్లోనే కలిపేస్తూ తిప్పాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని కాజుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత మనం ఈ కోవా కొంచెం దగ్గర పడుతోంది అనగా ఒక 2 or 3 tablespoons బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్ బెల్లం అయినా యూజ్ చేయొచ్చు స్వీట్నెస్కి తగినట్టుగా. సో దీన్ని మనం బాగా నేను చూపించిన విధంగా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూనే ఉంటే కోవా అనేది చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా సైడ్స్ కనుక్కున్నది మొత్తం గీడేస్తూ ఉండాలి. మనం తిప్పే ప్రతిసారి గీడుతూనే ఉండాలి. అందులో నేను 1 teaspoon వరకు యాలకుల పొడి యూజ్ చేశానండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. సో ఇక దగ్గర పడిందాక మనం దీన్నంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఎవరైతే పాలు తాగని పిల్లలు ఉంటారో వాళ్ళకి డైలీ 1 bite ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాపు ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనము ఈ చేసిన కోవాని ఆ ప్లేట్లో పెట్టాలి. ఇదిగో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇలా ఉన్నప్పుడు మనము ఏదైతే ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి నీట్గా. నేను అరౌండ్ 2 liters పాలు తీసుకున్నానండి. నాకు ఇంత కొంచెమే వచ్చింది. ఎందుకంటే ఇది మనం పాలు విరక్కొట్టకుండా డైరెక్ట్ పాల ద్వారా వెన్నతో వచ్చిన కోవా అండి ఇది. కాబట్టి ఇది చాలా తక్కువే అవుతుంది. దీంట్లో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. డెఫినెట్లీ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.